Hi viewers, welcome to Rajesh Lekalu. Today our topic is discrete maths. Okay, discrete mathematics, important questions. Discrete mathematics, important questions. See, ఫస్ట్ మనం షార్ట్ ఆన్సర్ చూద్దామండి. నేను ఓల్డ్ పేపర్స్ రిఫర్ చేసి 2014-15 నుండి అప్ టు 2023 వరకు నేను చూసింది. ఓకే, అవన్నీ చూసి అందులో రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవని చూసి నేను పేపర్ మీద రాసి వీడియో చేస్తున్నాను. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీరు ఏంటంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మన ఛానల్లో ఉన్నాయి డిస్క్రిట్ మ్యాథమెటిక్స్ అని మొత్తం ఒక ఫోల్డర్ ఉంది, దాంట్లో ఇంపార్టెంట్ అన్నీ పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఈ వీడియోని వీలైనంత మట్టికి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకేనండి. సో నా కష్టాన్ని కొంచెం గుర్తించి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ప్లస్ అట్లనే కూడా ఇది పీడిఎఫ్ అడగకండి. ఆల్రెడీ నేను దీనికి పీడిఎఫ్ అనేది డిలీట్ చేసేసి ఓన్లీ స్క్రీన్ మాత్రమే పెట్టాను. సో కాబట్టి ప్లీజ్ దయచేసి మీరు పీడిఎఫ్ ఎవరు అడగకండి, ఇది నోట్ చేసుకోండి. నేను రాశాను కదా, కొంచెం కష్టపడి ఒక 3 అవర్స్ నుంచి అన్నీ వెరిఫై చేసి 3-4 అవర్స్ అనుకుంటా. ఐ థింక్ 4 అవర్స్ కూడా అయింది, 4 అవర్స్ అయినాయి. సో 4 అవర్స్ను నేను మొత్తం చేసి ఇప్పుడు వీడియో చేయడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పడుతుంది. మొత్తం టోటల్లీ నియర్లీ 5 అవర్స్ అండి కూర్చొని వీడియో చేస్తున్నాను. కాబట్టి కొంచెం జాగ్రత్త, నా కష్టాన్ని గుర్తించి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, దాటినే వీలైనంత మందికి షేర్ చేయండి. ఓకేనండి. షార్ట్ ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం షార్ట్ ఆన్సర్స్. డిఫైన్ టాటాలజీ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాంట్రా పాజిటివ్. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ ఇండక్షన్, ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, ప్లానర్ గ్రాఫ్ అండ్ షార్టెస్ట్ పాత్ ఆల్గారిథం, ట్రూత్ టేబుల్, హస్సీ డయాగ్రామ్ పోసెట్ అండ్ ట్రీస్. అప్లికేషన్ ట్రీస్ అంటే మీరు ఏవైనా చాలా ట్రీస్ ఉంటాయి కదా, సో దాంట్లో ఏవైనా ఒక 3 to 4 రాస్తే సరిపోతుంది. హామిల్టన్ గ్రాఫ్ మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్. ఇది ఉన్నది ఇక్కడ ఫస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఓకే రైట్, ఇది కూడా అండి, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అండ్ సి, వాట్ ఈస్ ద సి హియర్, దిస్ వన్ ఆల్సో ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సి యూలర్స్, K5 యూలర్స్. ఇది మనకు ఒక్కోసారి ఈ లాస్ట్ 12th క్వశ్చన్ వచ్చేసి ఏమడుతుందంటే మనకు ఒక్కోసారి లాంగ్ ఆన్సర్లో కూడా దీంతో పాటు ఇంకొకటి కల్పిస్తున్నాడు. కాబట్టి దీన్ని షార్ట్ ఆన్సర్ లాంగ్ ఆన్సర్ రెండింటికి కూడా చదువుకోవాలి. 12th ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న అమ్మాయి 12th. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్స్ అండి. లాంగ్ ఆన్సర్స్లో కంపల్సరీ ఇది మీకు ప్రెడికేట్స్ అని ఉంటుంది. ఈ ప్రెడికేట్స్లో కంపల్సరీ ఇది మీరు ఇంపార్టెంట్, ఇది నేర్చుకోవాలి. ప్లస్ మీకు లాస్ ఉంటాయి, ఆ లాస్ వస్తే ఇది వస్తుంది, కాబట్టి కొంచెం అది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రూత్ టేబుల్, లాజికల్, ఇది కూడా టాటాలజీ అని ఆడే ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇది చూసుకున్నాము. టాటాలజీ కాంట్రడిక్షన్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఇంకోటి పీసీఎన్ఎఫ్, పీడిఎన్ఎఫ్ అని ఉంటుంది. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే రైట్, ఆల్మోస్ట్ అన్నీ ఇంపార్టెంటే నేను పెట్టినాయి అన్నీ. బట్ ఏంటంటే ఇంకొకటి మీరు పాస్ కాము, అయ్యో ఏదో ఒకటి చదివితే కనీసం మాకు ఐడియా వస్తుంది అనే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అండి. బాగా చదివే వాళ్ళకి అవసరం లేదు ఈ వీడియో. ఓకే రైట్, అది గుర్తుపెట్టుకోనమ్మా. సో ఇవన్నీ కూడా ట్రూత్ టేబుల్ సంబంధించినవి. నెక్స్ట్ ఇది ఇంకొకటి, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది డిజెక్షన్ నార్మల్ ఫార్మ్స్ అనేది ఇది వేరే ఉంటుంది. సో ఇది పీసీఎన్ఎఫ్, పీడిఎన్ఎఫ్ లాగానే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన ఛానల్లోనే చూసుకున్నామా. ఇది చాలాసార్లు అడిగాడు, ఇదైతే చాలాసార్లు అడిగాడు. సో ఇది చాలాసార్లు అడిగాడండి ఈ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రిలేషన్స్, ఇది రిలేషన్స్లో ఉంటుంది, సెట్స్ అండ్ రిలేషన్స్లో. సో ఇది కూడా అండి. నెక్స్ట్ సి, దిస్ వన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇవి వచ్చేసి ఇక రికరెంట్ రిలేషన్స్ కూడా, ఇవి కూడా చాలాసార్లు చూసుకున్నాము. ఇవన్నీ కూడా క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్త చూడండి, ఎందుకంటే ఏదో చదువుకున్నా అంటే చదువుకొని పోతే కూడా కొంచెం కష్టం అవుతుంది. కొంచెం జాగ్రత్త చూడండి. నాన్ నెగిటివ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. నాన్ నెగిటివ్ మీద కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. ఇదైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్, ఇది చాలా పెద్ద స్టార్. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ ఇది. ఈ క్వశ్చన్ అయితే చాలాసార్లు అడిగారు ఇది.
చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ ఇది కూడానండి, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ప్లానర్ సంబంధించింది, రికరెంట్ రిలేషన్ సంబంధించిన ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు గ్రాఫ్ థియరీలో సంబంధించి చూడండి. గ్రాఫ్ థియరీలో ఇది మాత్రం ఇంపార్టెంట్ అమ్మా. ఏదది G1 G2 ఐసోమార్ఫిక్ ఆర్ నాట్ అనేది కంపల్సరీ మన ఛానల్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్లేలిస్ట్లో కంపల్సరీ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా తీరిగ్గా చూడండి. ప్లేలిస్ట్లో నేను అన్నీ ఇంపార్టెంట్ పెట్టాను. నెక్స్ట్ ఇంకొకటి BFS బ్రెత్ ఫస్ట్ సెర్చ్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఇది ఒక్కోసారి ఆల్గారిథమే రాయమంటాడు, ఈ ప్రాబ్లం ఇయ్యాడు, ప్రాబ్లం లేకుండా ఆల్గారిథమే రాయమంటాడు. ఇంకొకటి క్రుస్కల్స్ ఆల్గారిథం వెరీ ఇంపార్టెంట్. క్రుస్కల్స్ ఆల్గారిథం షార్ట్ ఆన్సర్ కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. క్రుస్కల్స్ ఆల్గారిథం కూడా వెరీ ఇంపార్టెంట్. క్రుస్కల్స్ ఆల్గారిథం మీద కంపల్సరీ వస్తుంది. ఇంకో ఇదైతే డైరెక్ట్ ప్రూఫ్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రూఫ్, ఓకే, ఈ ప్రూఫ్ చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగారు ఈ ప్రూఫ్ని, అది కనెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పేసి. ఆల్మోస్ట్ అసలు ఇది ఫస్టే మన గ్రాఫ్ థియరీలో ఇది ఫస్టే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హ్యామిల్టోనియన్. నెక్స్ట్ క్రోమటోనిక్ నెంబర్ ఉంటుంది. ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఇది కూడా ఇది యాక్చువల్లీ ఇది ఫస్ట్ యూనిట్ ఇది, కానీ అక్కడ మిస్ అయిందని ఇక్కడ రాశాను నేను. ఓకే, సో కొంచెం జాగ్రత్త చూసుకున్నాము. ఇది ఫస్ట్ యూనిట్ సంబంధించింది ఇది. ఓకే, ఇది ఫస్ట్ యూనిట్ సంబంధించి కొంచెం జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్రుస్కల్స్ ఆల్గారిథం DFS చెప్పలే, రెండింటిని కలిపి లాంగ్ ఆన్సర్గా అడుగుతారు, ఒక్కొక్కసారి షార్ట్ ఆన్సర్గా అడుగుతున్నారు. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ దిస్ వన్ ఆల్సో కోఎఫిషియంట్ x⁻20, ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. అంటే ఇదే ఇస్తానని కాదు, ఇక్కడ ఇది ఏదైనా ఇవ్వచ్చు ఇది. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ x⁻20 అనే దాని మీద నేను తీసుకొని ఇక్కడ రిపీటెడ్ క్వశ్చన్ అది. సో మన దాంట్లో వేరే దాని మీద ఉంటే సో మోడల్ ఉంటుంది కాబట్టి మీరు చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఇది 30th క్వశ్చన్, ఇది కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ mod v అని చూసాం కదా మనం, ఇక్కడ ఇదేంటిది mod v ప్లస్ mod e అని చెప్పేసి చూసాం కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇది mod v మైనస్ mod e ప్లస్ mod r, ఇది రీజియన్స్, ఇది ఎడ్జెస్, ఇది వర్టిసెస్. దీన్ని చేస్తే ఏం రావాలి, మనకి 2 రావాలి. 2 వచ్చినప్పుడు అది మనకి కనెక్టెడ్ గ్రాఫ్ అనేది తెలిసిపోతుంది. సో కాబట్టి అవి కనెక్టెడ్ గ్రాఫ్ అనేది అంటే మనకి అక్కడ ప్రూఫ్ ఉంది, మీరు జాగ్రత్తగా చూసుకోండి. దాని తర్వాత వచ్చేసి ఇది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ వెంటనే ఇది ఉంటుంది అన్నమాట, అందుకే పైకి మళ్ళీ చూన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇది మీన్ క్రోమటోనిక్ నెంబర్ అని అడిగారు. క్రోమటోనిక్ నెంబర్ ఒక్కోసారి షార్ట్ ఆన్సర్ కూడా అడుగుతాడు. క్రోమటోనిక్ నెంబర్ ఏదైనా కూడా మీరు ఇదనే గ్రాఫ్ కాదు, మీరు ఏ గ్రాఫ్ అయినా కూడా చూసుకోవచ్చు. సో ఏంటంటే దాన్ని బట్టి చేయాలి. అంటే క్రోమటోనిక్ గ్రాఫ్ అంటే మినిమం కలర్స్ మ్యాక్సిమం యూజ్ చేస్తాం మనం. ఓకే, బైపార్టీషన్ గ్రాఫ్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇదేంటంటే గివెన్ అన్ ఎగ్జాంపుల్, ఏదైనా తీసుకోవచ్చు గివెన్ అన్ ఎగ్జాంపుల్ అనేది. సో దీని ఒక్కోసారి ఏం చేస్తారంటే డిఫైన్ బైపార్టీషన్ గ్రాఫ్ అని అంటాడు. బైపార్టీషన్ గ్రాఫ్ అనేది మనకి షార్ట్ ఆన్సర్ కూడా అడుగుతాడు. ఓకే, కాబట్టి షార్ట్ ఆన్సర్ అడుగుతాడు కాబట్టి ఒక్కోసారి షార్ట్ ఆన్సర్ కూడా నేర్చుకొని లాంగ్ ఆన్సర్ అంటే గివెన్ అన్ ఎగ్జాంపుల్ అనేది చూసుకోండి. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అండి. మీరు అందరూ అడిగారు కాబట్టి నేను చేశాను ఇది వీడియో. బట్ సబ్స్క్రైబ్ చేసుకోనమ్మా మన ఛానల్ని. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే, ఏమైనా క్వశ్చన్స్ మన ఛానల్ లేవు అంటే కూడా కొద్దిగా మీరు చూడండి అమ్మా. ఓకే, సో కాబట్టి అందులో ఏమైనా మిస్ అయిన క్వశ్చన్స్ అంటే అది కొంచెం మీరు గుర్తు చేయండి. కొంచెం బిజీగా ఉంటున్నాను కాబట్టి మీరు కొంచెం అండర్స్టాండ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేస్తారు, మీరు షేర్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.